హాయ్ గైస్, ఇవాళ మనం చికెన్ టిక్కా చేసుకుందాము విత్ బోన్స్ అనమాట. జనరల్గా చికెన్ టిక్కా అంటే బోన్లెస్ ఉంటుంది. సో నా వేలో ట్రై చేస్తున్నాను చికెన్ టిక్కా అనేది. చూద్దాం ఎలా ఉంటుందో. దానికోసం నేను ఏంటిదంటే 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని ప్రాపర్గా మ్యారినేట్ చేసుకోవాలి. దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీన్ని ప్రాపర్గా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న ఈ డిష్ని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టాలి. చికెన్ టిక్కా చేయాలంటే 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ మిర్చి. అంటే స్పైసెస్ని బట్టి మనం మిర్చి పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు అండి. దీంట్లోకి లాస్ట్గా ఏంటిదంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అన్నింటినీ కలిపి మ్యారినేట్ చేసి గ్రేవ్గా ఫామ్ చేసుకోవాలి. ఫస్ట్ కర్డ్ అనమాట. కర్డ్ ఎంత థిక్గా ఉంటే అంత మంచిది, మనకి గ్రేవ్ అనేది అంత మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ అవన్నీ దీనికి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ప్రాపర్గా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనమాట. సో ఆల్రెడీ మనం 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి. లెమన్ ఇంకా సాల్ట్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ పీసెస్ దీంట్లో వేసుకొని మనము ప్రాపర్గా మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ పక్కకు పెట్టుకోవాలండి. అప్పుడు ఏంటిదంటే ఆ స్పైసెస్ ఏమైనా ఉన్నాయో ఆ చికెన్లోకి వెళ్ళి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. వెయిట్ చేద్దాం ఒక 1 అవర్. దీంట్లో చికెన్ మసాలా వేసుకొని ప్రాపర్గా మళ్ళీ లాస్ట్కి మ్యారినేట్ చేసుకోవాలండి. సో మ్యారినేషన్ అయిపోయిందండి. 3 అవర్స్ ఉంచాము. సో టేస్ట్ అనేది చాలా బాగా రావడానికి చూద్దాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము. ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలండి. దాన్ని ప్రాపర్గా వేడి చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టార్టింగ్లో. వేడైన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పీసెస్ని ఫ్రై చేసుకుందాం. ఓకేనా? పర్ఫెక్ట్. వావ్ 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 వావ్, నిజంగా అండి స్మెల్ అయితే అదిరిపోతుంది. నిజంగా రెస్టారెంట్లో ఇలాగే చేస్తారేమో. సూపర్ అండి. టూ గుడ్. అదిరిపోయి కలర్, స్మెల్ నేను అనుభూతి చెందుతుంది. నేను మీకు చెప్తున్నానండి, నిజంగా టూ గుడ్. సో ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నామండి, ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ గుంజుతుంది అనమాట. సో ఆయిల్ కూడా తక్కువ ఉందనుకోండి, మనకు కూడా మంచి ఫ్రై అవుతుంది. అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాల్చడానికి ఇంకొక రీజన్ ఉందండి. ఏంటిదంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఇష్యూ అది పోతుంది అనమాట. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ మనకి. ఇది రియల్లీ టూ గుడ్. హాయ్ గైస్, ఫైనలీ తంగడి చికెన్ కబాబ్ ఇస్ రెడీ టు సర్వ్ విత్ పుదీనా చట్నీ. నిజంగా అండి, మీకు ఎలా ఉందో కానీ చూస్తుంటే నాకు మాత్రం నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. 1/2 kg తెచ్చుకున్నాను. కేజీ తెచ్చుకుంటే అయిపోయేదేమో, ఇలా ఉంటుందని తెలిస్తే. ఫస్ట్ టైం ట్రై చేశాను. నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా చూడవచ్చు ఇక్కడ. వావ్ 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 వావ్.
రెస్టారెంట్ స్టైల్ అండి, అదిరిపోయింది. హాయ్ గాయస్, ఫైనలీ చికెన్ తంగడి కబాబ్ ఇస్ రెడీ విత్ బోన్స్ అనమాట. జనరల్గా ఏంటిదంటే బోన్లెస్ తీసుకుంటారు, మన దగ్గర మైక్రోవేవ్ ఇవన్నీ లేవు కాబట్టి ఏంటిదంటే మనకు వచ్చిన స్టైల్లో చేశాను. కానీ చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో, మీరు చూడండి. క్రిస్పీ అండ్ టేస్టీ అండి, నిజంగా రెస్టారెంట్ స్టైల్లో ఉంది. ఫింగర్స్ని లిక్ చేస్తున్నానంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత టేస్టీగా అయిందో ఈ చికెన్ కబాబ్. నిజంగా అండి చాలా అద్భుతంగా ఉంది విత్ పుదీనా చట్నీ. ఆసమ్ రెసిపీ. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్టీగా వస్తుంది. నేను ఫాలో అయిన స్టెప్స్ తీసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.